హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ నుండి ఒకటే హడావిడి. ఎందుకంటే ఇవాళ ఎల్లమ్మకి శాఖబెట్టేది ఉండే. ఇంకా మా హస్బెండ్ బైక్ తీసుకున్నారు. సో దానికి కూడా పూజ చేయించేది ఉండే. సో మార్నింగ్ పిల్లల్ని టిఫిన్ బాక్స్ కట్టించి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళి బైక్కి పూజ చేయించుకొని మళ్ళీ ఇంటికి వచ్చి వంటలు స్టార్ట్ చేశాను. ఓకే, చిన్నోడిని చూసుకుంటూ వంటలన్నీ కంప్లీట్ చేసేసాను. మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వస్తారు. పిల్లలు వచ్చాక మళ్ళీ చదివించేది ఉంటుంది. సో ఈవినింగ్ పని ఈవినింగే ఉంటుంది. అందుకని ఇవాళంతా హడావిడిగా సరిపోయింది. కొంచెం కూడా టైం లేకుండే. ఇవాళ ఏమేమి వంటలు చేశాను ఆల్రెడీ వీడియో పెట్టానండి. ఇవాళ ఎల్లమ్మకి నైవేద్యం పెట్టేది ఉండేది కాబట్టి అవన్నీ కంప్లీట్ చేశాను. పని అంతా అయిపోయే వరకు ఈవినింగ్ 6 అయ్యింది. మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 అయ్యింది. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం తీసుకున్నా. మళ్ళీ స్టార్ట్ చేయాలి పని. మా హస్బెండ్ చాలా మంత్స్ తర్వాత, అంటే ఇంతకుముందు సెకండ్ హ్యాండ్ తీసుకుంటుండే, బట్ ఈసారి చాలా ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం అయినా ఒక న్యూ బైక్ తీసుకుండు. హెచ్ఎఫ్ డీలక్స్ అంటుంది. మైలేజ్ ఎక్కిస్తుందని తను ఎంతో ఆశపడి తీసుకుండు ఫస్ట్ టైం బైక్. లెగ్ ఫ్రాక్చర్ అయిన తర్వాత, లెగ్కి ఆపరేషన్ అయిన తర్వాత 6 months తర్వాత ఇప్పుడే బైక్ తీసుకుండు. సో నేను వెనస్డే నవమి ఉంది, బాగుందని వెనస్డే తీసుకున్నాము. ఇవాళ దశమి అని ఇవాళ పూజ చేయించినాము. పూజ ఇలా అయ్యింది. ఇవాళ మా పిల్లలు మార్నింగే స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి మా బాబు వైభవ్, మా హస్బెండ్, నేను ముగ్గురం వెళ్ళాము పూజ చేయించడానికి. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ పూజలు కానీ అన్నీ చాలా బాగా అవుతాయండి. ఈవినింగ్ గోవిందనామాలు, సహస్రనామాలు అన్నీ అవుతుంటాయి. మా బాబుని ఎక్కడికైనా తీసుకెళ్ళి వాడిని క్యారీ చేయాలంటే అసలు చెప్పలేనంత ఇబ్బంది. అది ఎంత అల్లరి చేస్తాడంటే చెప్పలేనంత అల్లరి చేస్తాడు వాడు. రాగానే ఎల్లమ్మని ఇలా కుదిర్చుకున్నాను. మా ఇంటి దేవత ఎల్లమ్మనే. సో మా పూజ గదిలోనే ఎల్లమ్మని పెట్టుకున్నాం. మళ్ళీ ఇక్కడ